అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అదో ప్రాచీన యుద్ధ క్రీడ. రాజుల కాలంలో కత్తులు దూసి యుద్ధాలు చేసేవారు. ఆ రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి. కర్రసాము, కత్తిసాము అంతరించిపోతున్న తరుణంలో కర్రసామును, కత్తిసామును యువతుల స్వీయ రక్షణ కోసం శిక్షణ ఇస్తున్నటువంటి యువకుడిని మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ యువకుడు మహిళలకు ప్రధానంగా ఆత్మరక్షణ, ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది, అలాంటి పరిస్థితుల నేపథ్యంలో వారికి స్వీయ రక్షణ అంటే ఒక్కసారిగా ఎవరైతే అగాంతకులు దాడి చేస్తారో, దాడి చేసినప్పుడు వారిపై ప్రతి దాడికి దిగేందుకు మనం చూస్తున్నాం. ఈ విజువల్స్లో ఖచ్చితంగా ఏదైతే ఆత్మరక్షణ కోసం ఎదురు దాడికి దిగే పరిస్థితిని మనం ప్రధానంగా ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం. అయితే ఈ క్రీడ అంతరించిపోతున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా ఆ కళను, తనకున్నటువంటి ఏదైతే ఆ కళను 10 మందికి పంచాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన యువతులనే కాకుండా అటు పలువురికి కూడా కర్రసాము, కత్తిసాములో శిక్షణ ఇస్తున్నారు. అయితే మనం చూస్తే కర్రసాము, కత్తిసాము వంటివి సాధారణంగా ఏకాగ్రత ఎంతో ముఖ్యం. ఏకాగ్రతతో చేయాల్సినటువంటి పని. ఆ మహిళల్లో సైతం ఆత్మవిశ్వాసాన్ని, దృఢత్వాన్ని పెంచే దిశగా ఈ కర్రసాము చేస్తున్నారు. అయితే ఈ కర్రసాము నేర్పించడంతో పాటు గతంలో మనం ఎక్కడైనా ఊరేగింపుల్లో అంటే దేవుళ్ళ ఊరేగింపుల్లో కర్రసాములు చూసేవాళ్ళం. కానీ ఇది ఒక కళ. ఈ కళకు జీవం పోయాలన్నటువంటి ఉద్దేశంతో యువతులకు శిక్షణ ఇవ్వడంతో పాటు అటు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో సైతం పథకాల పంటను పండిస్తున్నటువంటి నేర్పరి. అంతేకాదు ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో 2 సార్లు కర్రసాము ప్రదర్శించి ఔరా అనిపించారంటే ఈ యువతుల చాతుర్యం ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంతకు వారు ఈ కర్రసాము, కత్తిసాము ఎందుకు నేర్చుకుంటున్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు మహతి. నేను ఇక్కడ ఇంటర్మీడియట్ కాలేజ్లో చదువుతున్నాను. ఎంపీసీ సెకండ్ ఇయర్. నేను 1 ఇయర్గా ఈ కోర్స్ నేర్చుకుంటున్నాను. మా నాన్న వ్యవసాయం చేస్తారు, అమ్మ హౌస్ వైఫ్. మేము ఇక్కడ చదువుతో పాటు కర్రసాము కళ నేర్చుకుంటున్నాము. ఈ కళ మాకు ఆత్మరక్షణ కోసం నేర్చుకుంటున్నాము. ఇందుకు సపోర్ట్ చేస్తున్న పేరెంట్స్ కానీ సార్ జయచంద్ర సార్ చాలా సపోర్టివ్గా ఉంటారు. ఏదన్నా మనం ఎక్కడన్నా ఏదన్నా కోర్స్ చేయాలన్నా, ఇదనే కాదు ఎక్కడన్నా ఏమన్నా చేయాలన్నా కూడా సార్ చాలా సపోర్టివ్గా ఉంటారు. ఇంకా స్టడీస్లో కానీ సారే స్టడీ హాల్ పెట్టి చదివిస్తారు. మా కాలేజ్లో వచ్చి సార్ డెమో ఇచ్చారు. అప్పుడు మేము డెమో చూసిన తర్వాత మాకు నేర్చుకోవాలన్న ఆతృతతో మేము ఇక్కడికి వచ్చి నేర్చుకుంటున్నాము. 1 ఇయర్ అయింది మేము జాయిన్ అయ్యి. అప్పటి నుంచి మేము రాష్ట్ర స్థాయి, అంతర్రాష్ట్ర స్థాయిలో మేము పాల్గొన్నాము. అవనే కాదు ఎక్కడ ఏ ప్రదర్శనలు జరిగినా అక్కడ మేము పాల్గొంటాము. రాష్ట్ర స్థాయి కానీ, అంతర్రాష్ట్ర స్థాయి కానీ, జాతీయ స్థాయి కానీ మేము అక్కడికి వెళ్ళి పాల్గొంటాము. మేము ప్రధానమంత్రి మోదీ సార్ దగ్గర కూడా చేసాము. ఇంకా కర్రసాము చేస్తాము సార్. కర్రసాము, కత్తిసాము, సెల్ఫ్ డిఫెన్స్ చేస్తాము సార్. కలరీ కేరళ వాళ్ళని పిలిపించి సార్ మరి ప్రత్యేకంగా నేర్పించారు మా అందరికీ. ఒక ఆత్మరక్షణ కోసం సార్ ఇవన్నీ చేస్తున్నారు. వీటన్నిటిపైన మేము సార్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఒక ఆత్మరక్షణ కోసం ఒక ప్రాచీన కళని మేము నేర్చుకుంటున్నామంటే ఒక 10 మందికి ఉపయోగపడడం కోసం మా చుట్టూ ఉన్న వాళ్ళని మాతో పాటు ఇన్స్పైర్ చేయాలనుకుంటున్నాం సార్.
నా మీద ఏదైనా అటాక్ జరిగినప్పుడు నన్ను నేను రక్షించుకునేందుకు, నా చుట్టూ ఉన్న వాళ్ళని రక్షించేందుకు ఈ కళను నేను నేర్చుకుంటున్నాను సార్. నా పేరు శృతి. నేను మోటునుతునిపల్లి నుంచి వచ్చాను, పులివెందుల సైడు. మా నాన్న మా అమ్మ ఇద్దరు వ్యవసాయం చేస్తారు. మేము ముగ్గురం చదువుకుంటున్నాం. నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో చదువుకుంటున్నాను సార్. ఇంటర్ సెకండ్ ఇయర్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు. నా గోల్ ఫ్యాషన్ డిజైనర్. మా కాలేజ్లో ఒకసారి డెమో ఇచ్చారు సారు. అప్పుడు మా కాలేజ్ వాళ్ళు కూడా చాలా ఏమిటంటే ఎంకరేజ్ చేయడం జరిగింది. పీట్ మేడం కానీ ప్రిన్సిపల్ సార్ కానీ సార్ వచ్చినప్పుడు మేము ఇక్కడ నేర్చుకోవడానికి ప్రిన్సిపల్ సార్ చాలా ఎక్కువగా దీనికి ప్రోత్సహించారు. పీట్ మేడం కూడా పదే ఫోర్స్ చేశారు, నేర్చుకోండి అని. ఫస్ట్ మాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. మేడం వాళ్ళు ఇంకా చెప్పడం ద్వారా సారు ఇంకా డెమో చూడడం వల్ల కొంచెం ఆసక్తి కలిగింది. అందుకే వచ్చి జాయిన్ అయ్యాను. అంటే ఆత్మరక్షణ కోసం సార్, సెల్ఫ్ డిఫెన్స్, మిమ్మల్ని మీరు రక్షించుకోవడం కోసం. నేను ఇంకా బయటికి పేరెంట్స్ అంటే ఒక్కదాన్ని బయటికి పంపించేవాళ్ళు కాదు, ఆడపిల్ల అని చెప్పేసి చాలా భయపడేవాళ్ళు. ఇప్పుడు నేను ఒక్కదాన్నే రాగలుగుతున్నాను, నన్ను ఒక్కదాన్నే పంపిస్తారు ఎక్కడికైనా. అందుకోసం నన్ను కాకుండా పక్కన వాళ్ళని కూడా నేను రక్షించడానికి సిద్ధంగా ఉన్నా. నేను నాకు కర్రసాము, కత్తిసాము, కలరి, సెల్ఫ్ డిఫెన్స్ నేషనల్లో ప్రదర్శించాను సార్. నరేంద్ర మోడీ గారి దగ్గర నేషనల్ క్యాంపు వెళ్ళాను ఫస్ట్ టైము. చాలా నేర్చుకున్నాను నేను అక్కడ. ఏమనిపించింది నరేంద్ర మోడీ ఎదురుగా? చాలా హ్యాపీగా అనిపించింది, ఎగ్జైట్మెంట్గా. ఫస్ట్ టైం కదా, ఫస్ట్ చూడగానే అసలు వస్తానని కూడా అనుకోలేదు. ఈ కళ నేర్చుకోవడం వల్ల చాలా నేర్చుకున్నాను. నా పేరు చరిత. నేను రాజంపేట నుంచి వచ్చాను. ఈ యూట్యూబ్లో వీడియో చూసి మా అమ్మ మా నాన్న కరసం వీడియో చూసి పంపించారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే కావాలి అని నేను ఇక్కడే ఆత్మరక్షణ కోసం ఇక్కడే ఉండాలనుకున్నాను. ఇక్కడే స్కూల్ జాయిన్ అయ్యి నేర్చుకుంటూ ఉన్నాను. నేను 8th క్లాస్ విజ్డమ్ స్కూల్లో జాయిన్ అయ్యాను. మా నాన్న కోవిడ్లో, మా అమ్మ రాజంపేటలో జాబ్ చేస్తుంది. నన్ను మా తమ్ముని ఇక్కడే పెట్టి ఇక్కడ కర్రసాము, కత్తిసాము, సెల్ఫ్ డిఫెన్స్ చదువుతో పాటు ఇవి కూడా నేర్చుకోవాలని ఇక్కడే ఆత్మరక్షణ కోసం పెట్టి ఇవి నేర్చుకోవడం వల్ల ధైర్య సాహసాలు అన్నీ పెరుగుతాయి. 10 మందిలో ధైర్యంగా వెళ్ళాలని వెళ్ళగలనని ఇవి నేర్చుకోండి. మెంటల్గా, ఫిజికల్గా ఫిట్గా స్ట్రాంగ్ అవుతాయి. నా పేరు రోజా. నేను చిన్నప్పటి నుంచి గురుకులాలో చదివాను. గురుకులాలో చదివినప్పుడు అన్నీ మా అన్న వాళ్ళే చూసుకునేవాళ్ళు. రావడం కానీ పోవడం అన్నీ తీసుకెళ్ళడం అన్నీ మా అన్న వాళ్ళే చేసేవాళ్ళు. కానీ ఫస్ట్ టైం నేను బయటికి వైజాగ్కి వెళ్ళానంటే ఆ ధైర్యం మా అన్న కర్రసాం నేర్చుకోవడం వల్లే. కరోనా టైంలో నేను ఇక్కడికి వచ్చి నేర్చుకున్నాను. స్టార్టింగ్లో నాకు ఈజీగా అంతగా తీసుకునేదాన్ని కాదు, నేర్చుకునేదానికి. తర్వాత నేర్చుకోగా నాకు చాలా ధైర్యం వచ్చింది. ఫస్ట్ టైం నేను వైజాగ్లో గ్రూప్ 2 కోచింగ్కి ఇన్స్టిట్యూట్లో కోవిడ్ ఉంటుంది, అబ్బాయిలు అమ్మాయిలు. వెళ్ళాలంటే భయం వేసేది, కానీ అక్కడికి వెళ్ళాక నాకు అలాంటి భయం పోయింది. చాలా ధైర్యంగా అందరూ ఒకటే, అందరూ ఈక్వలే అనే స్వభావం ఏర్పడింది. చాలా ధైర్యంగా ఎక్కడైనా తిరగలను. ఇప్పుడు సునీల్ సార్ ఇన్స్పిరేషన్తో, డిఎస్పి సార్ సునీల్ సార్ ఇన్స్పిరేషన్తో అక్కడ ఉండగలిగాను. మా అన్న మోటివేషన్తో బయటికి వైజాగ్ నుంచి ఒక్కటే రావడం కానీ ఇదంతా నేను కర్రసాం వల్లే నేర్చుకున్నాను. ఇంకా ఏం నేర్చుకున్నావు తల్లి? సెల్ఫ్ డిఫెన్సు, ధైర్యము, కత్తిసాము, కర్రసాము, కలరి నేర్చుకున్నాం. యోగా కూడా నేర్చుకున్నాం. దీనివల్ల ఏం ఉపయోగం తల్లి నీకు? దీనివల్ల ధైర్యం బాగా పెరుగుతుంది. మెయిన్ మన చేతిలో ఏం లేకపోయినా రక్షించుకునే ధైర్యం వస్తుంది. కరెక్ట్ డెసిషన్ కూడా తీసుకోగలరు. దీనివల్ల ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా కరెక్ట్ డెసిషన్ కూడా తీసుకోగలరు. నా గోల్ గ్రూప్ 2 ఆఫీసర్ అవ్వడం. మా గురువుకు వందనాలండి.
ముఖ్యంగా చిన్నప్పటి నుంచి ఒక కళ నేర్చుకోవాలి, మనం కట్టెసాము నేర్చుకోవాలి, ఏదో ఒక విద్య నేర్చుకోవాలి అన్నప్పుడు కొంచెం సంప్రదాయవాదినేనండి. సో ఇది మన సంప్రదాయము, మన కట్టే విద్య, విలు విద్య కానీ కత్తి విద్య కానీ మన సంప్రదాయం. ఇది నేర్చుకోవాలని చిన్నప్పటి నుంచి ఒక కళ. ఇక్కడ ఎవరు ఇటు చుట్టుపక్కల మన రాయలసీమలో కానీ ఎక్కడ మనకు నేర్పించేవాళ్ళు అంటూ నాకు కనపడలేదు. దగ్గర మనం ఎక్కడన్నా పోవాలంటే మనకి ఇక్కడ మన వృత్తి, మన విద్యలో, మన ఉద్యోగంలో ఉన్నాం కాబట్టి సొంతం కడపలో ఇక్కడ మా జయచంద్ర మాస్టర్ గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ నేర్చుకొని ఈ కట్టె విద్య వలన మనకి కట్టె విద్య వలన మానసిక ఆనందము ఉంది, ఒక మనకి ఏకాగ్రత కలుగుతుంది, ఆరోగ్యము ఉంది, కొంచెం మానసిక ప్రశాంతత కూడా ఉంది. దీనివల్ల నాకు చాలా ప్లస్ వెయిట్ లాస్ అంటారు చూడండి, చాలామంది ఎక్కడెక్కడ పోవడం, గిమ్ములు పోవడం సార్. దీన్ని నేర్చుకుంటే సార్ 1 monthలో 3-4 వెయిట్ కేజెస్ ఖచ్చితంగా తగ్గుతారు. దీనిలో చూడాల్సిన అవసరమే లేదు. చాలా హ్యాపీగా, మెంటల్లీగా, మనకు ఆరోగ్యపరంగా, ఏకాగ్రత కానీ అన్ని విషయాల్లో కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మా మాస్టర్ వల్ల నాకు చాలా ఇబ్బంది బాగా జీవం పోసినట్టు ఆ విద్య నేర్చుకోవాలని కూడా ఇక్కడ మన రాయలసీమ కూడా సామాన్యంగా తక్కువ ఉన్నారు, చాలా అరుదుగా ఉన్నారు. దాంట్లో అరుదులో మన కడపలో ఇక్కడ మా జయచంద్ర మాస్టర్ ఆధ్వర్యంలో మేము నేర్చుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది మా పిల్లలకు కానీ నెక్స్ట్ జనరేషన్ కానీ నేర్పియాలనే ఉద్దేశంతో కొంచెం నేర్చుకున్నాం. ఈ విద్యలన్నీ వెళ్ళిపోతున్నాయి అంత ఎవరు అదే చెప్తున్నాను, కరాటే కానీ జిమ్ములు కానీ ఇట్లా వెళ్తున్నారు. ఇది మన పాతకాల విద్య అనేది మన పిల్లలకి అందరూ తెలిసే, ముఖ్యంగా ఆడపిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్, ఆత్మరక్షణ అంటారు. ఇది చాలా ఉపయోగం అనమాట వాళ్ళకి. ఇప్పుడు కాలేజీ పిల్లలు కానీ అంటే దీనికి ఏజ్ అంటూ సంబంధం లేదు. చిన్న పిల్లలు కానీ ముసలి వరకు, పెద్దవాళ్ళ వయసు వరకు కూడా నేర్చుకోవచ్చు దీంట్లో. ఇది దీంట్లో ఉండే ఒక ప్రత్యేకత. అంటే చిన్నపిల్లలు అంటే మీరు మంచి పాయింట్ చెప్పారు. చిన్నపిల్లలు కూడా రక్షణ లేని పరిస్థితి కదా. చిన్నపిల్లలు ఇప్పటి నుంచే నేర్చుకుంటే పెద్ద వాళ్ళకి, వాళ్ళు ఒక ఏజ్ వచ్చేళ్ళకు ఒక ఆత్మస్థైర్యం వస్తుంది. 10 మంది ఎక్కడైనా సరే ధర్మబద్ధంగా పోరాడే కెపాసిటీ ఉంటుంది, నిజమైన పోరాటం ఉంటుంది. ఎక్కడ ఏదన్నా ఉన్నా కూడా ఇబ్బంది లేకుండా, ఎలాంటి ఆత్మరక్షణ, ఎట్లాంటి ఇబ్బంది లేకుండా స్ట్రెయిన్గా సొంతంగా దేని కూడా భయపడ్డా అనమాట. ఇది నేర్చుకుంటే పిల్లలు భయపడరు, ఆడపిల్లలు భయపడరు, పెద్దవాళ్ళు కూడా భయపడే ఎదిరించే సత్తా ఉంటుంది అనమాట. ఏ విషయంలో ఈ కర్ర విద్యలో కాదు, ఏ విద్యలైనా ఒక ఏకాగ్రత కలుగుతుంది. అతనికి ఒకరికి సొంతంగా ఒక ఆత్మ న్యూనత లేకుండా బాగా నీట్గా ఉంటుంది. ఇక్కడ కడపండి లోకల్. నా పేరు విక్కీ, హైదరాబాద్ నుంచి వచ్చాను. మా ఊరు మహబూబ్ నగర్. ఇక్కడ స్టెన్నో నేర్చుకోవడానికి వచ్చాను. అలాగే కర్రసామి, కత్తిసామి అన్నీ నేర్చుకోవడానికి వచ్చాను. కాలేజీ ఇక్కడనే, చదువు అంతా ఇక్కడనే. ఇది ఎట్లా చూసినావు నువ్వు? ఇది కర్రసాము, కత్తిసాము యూట్యూబ్ నీకు హైదరాబాద్ మా మామ చూసినాడు, యూట్యూబ్లో చూసి ఇక్కడ జాయిన్ చేసినాడు. సమ్మర్ క్యాంప్కి వచ్చాను. ఇక కత్తిసామి అవన్నీ నేర్చుకున్నాను. దీనివల్ల ఏంటి ఉపయోగం? ఇప్పుడు ఒక 30 మంది వచ్చినా కానీ ఎదురు నిలబడేటందుకు ధైర్యం ఉంటుంది. అందుకనే నేర్చుకుంటున్నాను. నీ గోల్ ఏంటి? నా గోల్ పోలీస్ కానిస్టేబుల్. పేరు గంగోత్రి, నాది నాగూరు గ్రామం, వేంపల్లి మండలం, వైఎస్ఆర్ కడప జిల్లా. మా నాన్న పేరు గంగయ్య, మా అమ్మ పేరు నాగమునమ్మ. మా అమ్మ వ్యవసాయం చేస్తారు. నేను కడప జూనియర్ ఫర్ గర్ల్స్ కాలేజీలో ఇంటర్ 2nd year చదువుతున్నాను. అట్లా ఈ చదువుతో పాటు కర్రసాము, కత్తిసాము నేర్చుకుంటున్నాను. మా కాలేజీలో సారు డెమో ఇచ్చిన తర్వాత దాన్ని చూసి నాకు ఇంట్రెస్ట్గా రావాలనిపించింది. అందుకని చెప్పి కర్రసాము, కత్తిసాము నేర్చుకుంటున్నాను. నేను కర్రసాము, కత్తిసాము నేర్చుకొని ముందు నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక్కదాన్ని అంటే వెళ్ళలేను. నా పేరెంట్స్ ఉంటేనే నేను వెళ్తాను, భయపడతాను. ఇప్పుడు ఒక్కదాన్ని ఎక్కడికైనా వెళ్ళడానికి నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఒక్కదాన్ని వెళ్ళే ధైర్యం నాకుంది. అలాగే మేము 6 మంది పిల్లలము. మా నాన్న ఇక్కడ వదిలిపెట్టిన నేర్చుకోవడానికి. నేను ఎక్కడన్నా ఈవెంట్ పెట్టినప్పుడు చేస్తాను. దీనివల్ల ఏంటి ఉపయోగం? కర్రసాము, కత్తిసాము నేర్చుకోవడం వల్ల బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం ఎవరినైనా డిఫెన్స్ చేసుకోవడం కానీ, మన పైన అంటే ఎవరైనా మన పైకి అటాక్ చేసినప్పుడు వాళ్ళని డిఫెన్స్ చేసి, మెయిన్ మనం కర్రసాము, కత్తిసాము నేర్చుకోవడం వల్ల బాడీ ఫిట్నెస్ అవ్వడం కానీ ఇవన్నీ. మాస్టర్ అలాగే కేరళ నుంచి కలరీ పైట్ వాళ్ళని పిలిపించి ప్రత్యేకంగా కలరీ పైట్ నేర్పించారు. కలరీ కూడా నేర్చుకుంటున్నాము. అంతే సార్. ఇంకా
మీ గోల్ నా గోల్ ఫ్యాషన్ డిజైనింగ్. నేను ఫ్యాషన్ డిజైనింగ్ అవ్వాలనుకుంటున్నాను. లైఫ్లో ఫ్యాషన్ డిజైనింగ్ చాలా హయ్యర్కి ఎదగాలని, మా నాన్నకి మా అమ్మకి మంచి పేరు తీసుకొని రావాలని మేము 6 మెంబర్స్ చదువుతున్నాం. మా నాన్న అందరినీ చదివిస్తున్నాడు. చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నాము. మా నాన్న మా అమ్మ వ్యవసాయం పని చేస్తారు. నా పేరు మధుప్రియ. నేను 8వ తరగతి చదువుతున్నాను. కడపలో నాగరాజ్పేట ఉంటాము. మా అమ్మ పేరు సరస్వతి, మా నాన్న పేరు మణికంఠ. మా అమ్మ హౌస్ వైఫ్, మా డాడీ బెంగళూరులో కుకింగ్ మాస్టర్. ఇంకా చెప్తాను సార్. నేను చిన్నప్పటి నుంచి మాస్టర్ వాళ్ళ వీధిలోనే ఉంటున్నాను. మాస్టరు 5th క్లాస్ నుంచి తెలుసు నాకు. ఇక్కడ ఇది జరుగుతుందని నాకు అస్సలు తెలీదు. మా చెల్లి బర్త్డేకి మాస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పారు. అప్పటి నుంచి 6th క్లాస్ నుంచి ఇక్కడికి వచ్చి నేను నేర్చుకుంటున్నాను. 1.5 ఇయర్ అయ్యింది. దీనివల్ల పెద్ద అక్కలకు కానీ మాకు కానీ ఎవరికైనా అవసరమే. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు మన మీద దాడి చేస్తే మనం కూడా వాళ్ళని ఎదురు దాడి చేసి తప్పించుకొని రావచ్చు. పక్కన వాళ్ళని కూడా రక్షించవచ్చు, మనమే రక్షించుకోవచ్చు. దీనివల్ల ఏంటి నాన్న, ఏమనిపిస్తుంది నీకు? ఇది బాగా ఉపయోగం ఆడపిల్లలకని. ఎవరికైనా ఎక్కడైనా, ఇంకా చెన్నూరు, ఇక్కడ రాజు పార్క్ దగ్గర రాములగూడిలో, ఇంకా వచ్చేసి ఎన్సిసి క్యాంప్ అక్కడంతా వెళ్ళి. నా గోల్ డ్యాన్స్ మాస్టర్. నా పేరు జాహ్నవి. నేను 8th క్లాస్ చదువుతున్నాను. మా డాడీ పేరు నాగరాజు, మా మమ్మీ పేరు గురుదేవి. నేను కర్రసాము కత్తిసాము అనేది ఫస్ట్ ఎక్కడ ఉంటుందో తెలియదు, కానీ నాకు నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అప్పుడే మాస్టర్ యూట్యూబ్ ఛానల్ కనపడింది. అప్పటి నుంచి నాకు మాస్టర్ దగ్గరికి వచ్చి నేర్చుకోవాలని చాలా ట్రై చేశాను. ఫైనల్గా వచ్చి నేర్చుకున్నాను. దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి. ధైర్యం పెరుగుతుంది. ఎవరి దగ్గరైనా ఎప్పుడైనా మనము మాట్లాడేంత ధైర్యం ఉంటుంది. స్టేజ్ ఫియర్ పోతుంది, కాన్ఫిడెన్స్ ఎక్కువ అవుతుంది. ఇంకా నేను ఓకేనా సార్. నా పేరు జయచంద్ర సార్. మాది మాధవరం 1. సో నేను మాధవరం 1లో స్కూల్ అంతా కూడా అక్కడ చదివాను. చదివిన తర్వాత ఇంటర్మీడియట్ కూడా అక్కడ చదివాను. డిగ్రీ వచ్చేసి కడపలో జాయిన్ అయ్యాను. చిన్నప్పుడు వచ్చేసి మా నాన్నగారు కర్రసాము నేర్పించారు. విలేజ్ అంతా కూడా ఆయన అప్పట్లో కూడా చాలా కర్రసాము, ఈ కత్తిసాములన్నీ కూడా విలేజ్లో ఎక్కువ ఉండేవి. అంటే ఈ పురాతనంగా తీసుకున్నట్లయితే ఈ యుద్ధ విద్యలు అనేటి ఆత్మరక్షణ కోసము, ఏదైనా దారి మార్గంలో ఖడ్గమృగాల నుంచి రక్షించుకునేటకు రాజుల కాలం నుంచి ఈ యొక్క యుద్ధ కళ అనేది మనకి సాంప్రదాయం అన్నమాట. సో ఈ కళని చిన్నప్పుడు అంత అవగాహన ఉండేది కాదు. మా నాన్నగారు నేర్పించిన ప్రతి చోట కూడా వెళ్ళి నేను అక్కడ నేర్చుకునేవాడిని. నేర్చుకున్న తర్వాత పెద్ద అయిన తర్వాత నా చదువుతో పాటు నేను ఇది ఎక్కడైనా ప్రదర్శించేవాడిని. ప్రదర్శించిన తర్వాత ఒక స్పెషల్గా దీన్ని మిగతా గేమ్స్ కంటే దీన్ని ఒక స్పెషల్గా చూసి అందరితో పాటు నాకు మెడల్స్ కానీ సర్టిఫికెట్స్ కానీ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇది నేను ఇంకా నేర్చుకోవాలా, దీనికి ఏదో ఆదరణ అనేది తీసుకురావాలని చెప్పేసి సొసైటీలో జరిగే ఎన్నో అరాచకాలు ఆడపిల్లల మీద కానీ, అసలు ఉన్న విషయం చెప్పాలంటే ఏంటంటే ఈ అరాచకాలు అవన్నీ పక్కన పెడితే ఫస్ట్ ఒక ఆడపిల్ల అనేది అడుగు తీసి అడుగు పెట్టాలన్నా కూడా ఒక విలేజ్ నుంచి వచ్చినటువంటి ఆడపిల్లలు ఎవరైనా సరే ఒక సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత ఒక కాలేజ్ చదవాలన్నా కూడా ఒక బస్సు ఎక్కి, ఒక ఆర్డినరీ బస్సు ఎక్కి దిగాలంటే చుట్టూ ఉన్నటువంటి ఈ అబ్బాయిలు కానీ తర్వాత 10 మందిలో ఏదో ఒక తెలియని ఫీలింగ్, ఒక ఫియర్ అనేది ఒక స్టార్ట్ అవుద్ది. అది పోవాలంటే ఫస్ట్ ఏంటంటే అది ఎలా పోతుందంటే రోజు జర్నీ చేస్తే పోదనమాట. సో ధైర్య సాహసాలు ఎప్పుడు వస్తాయంటే మార్షల్ ఆర్ట్ నేర్చుకోవడం వల్ల ప్రత్యర్థితో పోట్లాడడం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యర్థితో పోట్లాడడం ఎలా ఉంటుందో ఖడ్గమృగాలతో పోట్లాడినట్టుగానే ఆ స్పీడ్ కానీ, ఆ ప్రాక్టీస్ కానీ, ఆ అనుభవం అలా ఉంటుందన్నమాట. అవి చేసిన తర్వాత వాళ్ళకి ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఆత్మస్థైర్యం పెరిగినప్పుడు ఏమవుతుంది, ఎవరు మన పక్కనున్నా కూడా కేర్ అనేది చేయరు. సో వాళ్ళకై వాళ్ళు డిపెండ్ అయ్యి ఏదైనా ఒక డిసిషన్ తీసుకోవాలన్నా, ఏదైనా దేనికైనా ఒక ఆడపిల్లలు ఒక సమస్యల వల్ల ఏదైనా గురైనప్పుడు సూసైడ్ చేసుకోవడం ఇలాంటివి మనం చూస్తుంటాం. అవన్నీ కూడా ఆగిపోవాలంటే వీళ్ళు ఇలాంటివి నేర్చుకుంటే వీళ్ళకి ఆత్మస్థైర్యం పెరుగుతుంది సార్.
సో దాంతోపాటు చదువులో ఇప్పుడు ఏకాగ్రత పెరగాలన్నా కూడా కంటిన్యూగా బుక్ పట్టుకొని చదివితే ఏకాగ్రత అనేది ఎక్కువసేపు కూర్చొని చదవడానికి కూడా ఇబ్బందిగా ఉంటారు అనమాట. చాలామంది వెయిట్ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఈ మజిల్ పవర్ అంతా కూడా బాగా బిల్డ్ చేసుకోవాలంటే ఈ యొక్క మార్షల్ ఆర్ట్ కానీ ఇప్పుడు రన్నింగ్ కంటిన్యూగా చేయమంటే చేయలేరు. ఇవి ఒక గేమ్ అనేది ఇంట్రెస్ట్గా ప్రత్యర్థితో ఆడడం అనేది ఒక ఎంజాయ్ చేస్తూ ఇది నేర్చుకోవచ్చు. ఇది నేర్చుకోవడం వల్ల వాళ్ళని వాళ్ళు ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్ చేసుకుంటారు సార్. దీంతోపాటు ఇప్పటివరకు నేను వచ్చేసి ఈ కడప జిల్లాలో నా డిగ్రీ చదువుతో పాటు 2017 నుంచి కూడా ఇప్పటివరకు ఒక 3000 నెంబర్స్కి నేను నేర్పించడం జరిగింది. ఈ 3000 నెంబర్స్లో కూడా ప్రతి ఇయర్ కూడా ఇంప్రూవ్మెంట్ అనేది నాకు కనపడింది అనమాట. ఎందుకంటే నేను హార్డ్ వర్క్ని బాగా నమ్ముతాను సార్. ఆ హార్డ్ వర్క్లో మొట్టమొదటిగా నేను పోలీస్ అవ్వాలని నా గోల్ ఉండేది. బట్ అదే ఒక పోలీస్ ఆఫీసర్ని నేను చూసిన తర్వాత డిఎస్పీ సునీల్ సార్ గారు ఎంతో కష్టపడి పైకి వచ్చిన తర్వాత ఆయన చూసి నేను ఇన్స్పిరేషన్ అయ్యాను బాగా. ఎందుకంటే సార్ చాలా పేద కుటుంబం నుంచి పైకి వచ్చారు. చూసిన తర్వాత నేను ఎలాగైనా ఒక మంచి పొజిషన్లో మా సిస్టర్స్ని కూడా తీసుకెళ్ళాలని చెప్పేసి అనుకున్న నేను నా గట్టిగా ఆయన ఈ కర్రసామి ఇవన్నీ కూడా చేయొచ్చు, జాబ్ అనేది కాదు ఎంతోమంది చెప్పినా కూడా నేను తీసుకోలేదు. ఎందుకంటే నాకు పోలీస్ అని ఇష్టం కాబట్టి అదే పోలీస్ ఆఫీసర్ చెప్పిన తర్వాత ఆయన కూడా ఒక వర్తబుల్ క్యాండిడేట్ అనమాట. ఎందుకంటే సార్ చాలా హార్డ్ వర్క్ చేశారు. సో ఆ మాటలు గట్టిగా తీసుకున్నాను. ఆ రోజు నేను ఎలాగైనా మంచి ఒక పెద్ద మాస్టర్ అవ్వాలా, రాష్ట్ర స్థాయిలో ఎంతోమందికి నేర్పించాలని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయ్యి 2017-18 నుంచి కూడా నేర్పించడం జరుగుతుంది. ఇప్పటివరకు 3000 నెంబర్స్ నేర్పించాను. ఈ 3000 నెంబర్స్లో కూడా దిశ పోలీసులు కేకే అనుబ్రాజన్ ఎస్పీ సార్ యొక్క ఆధ్వర్యంలో దిశ పోలీసులకు నేర్పించడం జరిగింది. 2022లో రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డేకి నేర్పించి ఎన్నో ప్రదర్శనలు ఇప్పించడం జరిగింది కడప పోలీస్ పెడగ్రౌండ్లో. అలాగే 2022 జనవరిలో వీరసింహారెడ్డి బాలకృష్ణ గారి యొక్క మూవీ, ఆ మూవీలో కూడా మాకు ఛాన్స్ వచ్చి ఎవరి సపోర్టింగ్ లేకుండా డైరెక్ట్ కాల్ వచ్చింది సార్. సో చాలా నా హార్డ్ వర్క్కి 99% హార్డ్ వర్క్ అయితే 1% లక్ అంటారు. ఆ లక్ అనేది చాలా కలిసి వచ్చింది. నేను హార్డ్ వర్క్ చేశాను కరెక్ట్గా. స్టూడెంట్స్ కూడా అంతే కష్టపడి పల్లెల నుంచి వచ్చినటువంటి పిల్లలందరినీ మోటివేట్ చేసి చదువుతో పాటు యుద్ధ విద్యలు నేర్పించి పేరెంట్స్కి కూడా ఇప్పుడున్నటువంటి పేరెంట్స్కి కూడా దీని పట్ల అవగాహన లేకున్నా కూడా పేరెంట్స్ పిల్లలు నేర్చుకున్న తర్వాత పిల్లల్ని చూసి ఎంతో ఎంకరేజ్మెంట్ని చూపించారు. ఆ తర్వాత ప్రధానమంత్రి ముందర వచ్చేసి ఒక 2 times చేయడం జరిగింది సార్. కర్ణాటక ధారవాడ హుబ్లీలో మేము 2022లో యూత్ ఫెస్టివల్లో స్టెప్ CEO సాయి గ్రేస్ మేడం మమ్మల్ని కడప జిల్లాలో మా యొక్క స్కిల్ని గుర్తించి జిల్లా స్థాయిలో సెలెక్ట్ అయ్యి రాష్ట్ర స్థాయికి వెళ్ళి అక్కడ కూడా విజయవాడలో మేము స్టేట్లో సెలెక్ట్ అయ్యి స్పెషల్ గేమ్గా దీన్ని గుర్తించి అక్కడ ఇండిజినస్ గేమ్స్ వచ్చేసి మొత్తం 11 స్టేట్స్ వచ్చాయి. కర్ణాటకలో కూడా అక్కడ గేమ్స్ ప్రతిరోజు పెట్టడంతో పాటు ఇనాగ్రేషన్ జరుగుతుంది. ఇనాగ్రేషన్లో ప్రధానమంత్రి పాల్గొనడం జరిగింది. ప్రధానమంత్రి వచ్చిన తర్వాత ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ వచ్చిందనమాట. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ తీసుకోవడంతో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ గేమ్గా దీన్ని అక్కడ ఉన్నటువంటి గేమ్స్లలో మమ్మల్ని తీసుకొని ఆడపిల్లల్ని ఒక 6 నెంబర్స్ని నేను అందరం కలిసి అక్కడ ఫస్ట్ ఫ్రంట్ వచ్చేసి మేము ఇనాగ్రేషన్లో ప్రధానమంత్రి ముందర చేయడం జరిగింది. కర్రసాం ఇప్పటికి కూడా యూట్యూబ్లో కొట్టినా కూడా మా యొక్క షో వస్తుంది సార్ ఎప్పటికైనా సరే. సో దాని తర్వాత మళ్ళీ 2023 ఎంతో ఆసక్తిగా మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు మళ్ళీ మమ్మల్ని ఎంకరేజ్ చేసి డిస్టిక్లో మళ్ళీ డిస్టిక్ సెలక్షన్లో మళ్ళీ సెలెక్ట్ అయ్యి మళ్ళీ స్పెషల్ టీమ్గా మమ్మల్ని పంపించి మహారాష్ట్ర నాసిక్లో చేయడం జరిగింది సార్. అక్కడ కూడా ప్రధానమంత్రి విజిట్ చేశారు. అక్కడ కూడా ఇనాగ్రేషన్లో ఇంకా కొంతమంది పిల్లల్ని పోయిన ఇయర్ వచ్చిన వాళ్ళు కాకుండా మళ్ళీ ఈ ఇయర్ వచ్చిన పిల్లల్ని కొంతమంది ఇంటర్మీడియట్ పిల్లలు కూడా వచ్చి ప్రధానమంత్రి ముందర 16 to 17 years గర్ల్స్ ఆ ఏజ్లో అంత పెద్దటువంటి అవకాశాన్ని వచ్చిందంటే నేను ఎంత హార్డ్ వర్క్ చేశాను కాబట్టి సార్. సో దీన్ని మొట్టమొదటిగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి కర్రసాం అనేది ప్రధానమంత్రి ముందర పలికిచ్చిన వ్యక్తిని సార్ నేను. సో కర్రసాం అనేది మన ఆంధ్రప్రదేశ్లో కర్రసాం అంటారు, తమిళనాడులో వచ్చేసి సిలమం అంటారు, కేరళలో కలరీపైట్ అంటారు, మణిపూర్లో టంగ్టా అంటారు, పంజాబ్లో గట్కా అంటారు. సో వెపన్ ట్రైనింగ్ అంతా ఒకటే సార్. డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి మన ట్రెడిషనల్ బట్టి. సో దీని నుంచి మనకేంటంటే మన చేతుల కర్ర కత్తి ఏదో ఉందని చెప్పి కాదు సార్. సో ఇలా నేర్చుకోవడం వల్ల పురాతన కాలంలో యుద్ధ విద్యలతో ఎంతోమంది నుంచి రక్షించుకోవడం జరిగేదన్నమాట. ఎందుకు అంత పవర్స్ ఉంటాయి కాబట్టి అటువంటి పవర్స్ నుంచి మనకు వచ్చినట్లయితే మన చేతిలో ఏం లేకున్నా కూడా మనం ధైర్యంగా ఉంటాం. సో నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క యుద్ధ విద్యలు చాలా అవసరం. కంపల్సరీ ప్రతి ఒక్కరు మెంటల్ స్ట్రెస్ అనేటి లేకుండా బాగుండాలంటే ఇలాంటివన్నీ నేర్చుకోవాలా. దీనికి తోడు నా యొక్క యూట్యూబ్ ఛానల్ ఒక 7 years కిందట నేను పెట్టడం జరిగింది. ఆ ఛానల్ ఏంటంటే నేను ఈ మధ్య యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం వల్ల
ఒక వీడియో వైరల్ అయింది సార్. ఆ వీడియో వచ్చేసి 64 lakhs నెంబర్స్ వ్యూస్ నాకు వచ్చాయి ఆ వీడియోకి. ఆ 64 lakhs వ్యూస్ చూసినటువంటి ప్రతి ఒక్క పీపుల్ కూడా అందులో చాలామంది ఫోన్ చేసి మీరు ఎక్కడ ఏంటని చెప్పేసి అంతా అడిగి, తర్వాత మంచి ట్రైనింగ్ సెంటర్ మంచిగా ఇస్తున్నారని చెప్పేసి మంచి ప్రోత్సాహం ఇచ్చారు. ఆ ప్రోత్సాహం చూసిన తర్వాత ఇంకా బాగా నేను డిఫరెంట్గా దీన్ని ఆలోచించి వాళ్ళందరికీ ఇక్కడే అకామిడేషన్ ఉంటుంది, మీరు వచ్చి నేర్చుకోవచ్చు అని చెప్పేసి అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని ఒక 70 నెంబర్స్ సమ్మర్కి గుంటూరు, విజయవాడ, మంగళగిరి కానీ, తర్వాత హైదరాబాదు, తర్వాత నంద్యాల, ఎర్రగుంట్ల, ఇక్కడ చాలా చోట్ల నుంచి అదర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి ఇక్కడే స్టే చేసి 45 days కోర్స్ ఉండి ఇక్కడ నేర్చుకోవడం జరిగింది సార్ ఎంతోమంది పిల్లలు. సో నేను హ్యాపీ సార్, ఎందుకంటే ఈ ఫీల్డ్లో జాబ్ అనేదే కాదు, మనం ఎంచుకున్న ఏదైనా సరే మనం సిన్సియర్గా వర్క్ చేస్తే మనం 10 మందికి ఇన్స్పిరేషన్గా ఉండొచ్చు అని చెప్పేసి నేను నిరూపిస్తున్నాను సార్. ఎందుకంటే చాలామంది పిల్లలకి ఇక్కడ నేను శిక్షణ ఇచ్చాను. ఇప్పుడు నా యొక్క స్టూడెంట్స్ అదర్ డిస్ట్రిక్ట్లో 2 స్టేట్లలో కూడా ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా నేను ఒక రెసిడెన్షియల్ లాగా ఒక అకామిడేషన్ అంతా వీళ్ళకి ఇచ్చేసి కర్రసాము, కత్తిసాము, సెల్ఫ్ డిఫెన్స్, యుద్ధ విద్యలతో పాటు చదువు కూడా స్టడీ అవర్స్ ఇక్కడే ప్లాన్ చేస్తూ వాళ్ళకి డిసిప్లైన్గా అన్నీ కూడా ప్లాన్ చేద్దామని ఒక ఐడియాతో ఉన్నాను సార్. సో నాకు గవర్నమెంట్ నుంచి కూడా నాకు ఏదైనా సపోర్టింగ్ దొరికినట్లయితే దాన్ని సద్వినియోగపరచుకొని ఇంకా గొప్ప స్థాయికి ఈ యొక్క స్కిల్ని తీసుకెళ్తాను. మన ఆంధ్రప్రదేశ్ని మంచిగా రిప్రజెంట్ చేస్తాను సార్. ఈ ఇయర్ 2025లో కూడా, నెక్స్ట్ 2025లో కూడా నేషనల్ క్యాంప్ ఉంటుంది, యూత్ ఫెస్టివల్ ఎవ్రీ ఇయర్. సో అందులో కూడా ఈసారి మా యొక్క టీం కంపల్సరీ మేము అక్కడ మళ్ళీ ప్రైజ్ తెచ్చుకుంటామని చెప్పేసి అనుకుంటున్నాము. సో మాకు ఈ ప్రోత్సాహం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క పెద్దలకు కూడా ధన్యవాదాలు సార్. చూశారు కదా, కర్ర తిప్పుతూ కత్తి దూస్తూ ఉన్నటువంటి యువతులు ఎందుకు ఆ క్రీడను ఎంచుకున్నారో. ఏదైతే యువకులే కాదు, పోలీసులకు సైతం ఈ కర్రసాము శిక్షణ ఇస్తున్న పరిస్థితి. ఈ క్రీడను ప్రోత్సహించాల్సినటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తనకు ఏదైనా స్థలాన్ని కేటాయిస్తే శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఎంతోమంది యువతులకు ఆత్మరక్షణతో పాటు 10 మందిని కాపాడగలిగే శక్తిని ఇవ్వగలనటువంటి దృఢమైన విశ్వాసాన్ని ఆ యువకుడు వ్యక్తం చేస్తున్నాడు. ఆ యువకుడి ఆశయం నెరవేరాలంటే పాలక ప్రభుత్వాలు ఖచ్చితంగా చేయూతనియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే వేలాది మంది యువకులకు శిక్షణ ఇచ్చినటువంటి జయచంద్ర ఆశయం నెరవేరాలంటే పాలక ప్రభుత్వాలు ఖచ్చితంగా ఆయనకు సహకరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ప్రస్తుత సమాజంలో చిన్నారిని సైతం కామాంధులు కబళించే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితి నుంచి స్వీయ రక్షణ ఎంతో అవసరం. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళల్లో కావచ్చు, కళాశాలలో ఈ కర్రసాము శిక్షణ ఇస్తే వారిలో ఆత్మస్థైర్యంతో పాటు స్వీయ రక్షణ కూడా ఎంతో దోహదపడగలనటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్న జయచంద్రకు పాలక ప్రభుత్వాలు వెనుదన్నుగా నిలుస్తాయని ఆశిద్దాం. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.